హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసు వీడియో చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టిన చామగడ్డ, నిమ్మకాయ సైజ్ చింతపండు, 2 పెద్దవి ఆనియను, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ 2 మిక్స్ చేసి పెట్టాను. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, 1 కట్ట కొత్తిమీర సన్నగా తరిగి పెట్టాను, 4-5 పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, ఏంచి పొట్టు తీసిన పల్లీలు 1 హాఫ్ కప్పు, ఆవాలు, జీలకర్ర, జీరా పౌడర్, మిర్చి పౌడర్, సాల్ట్, పసుపు, 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. 2 పావులన్నర ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలు ఆడిన తర్వాత ముందే కట్ చేసి పెట్టిన ఆనియన్ కూడా ఇందులో వేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టినట్టయితే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తక్కువైనట్టయితే టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవచ్చు. 4-5 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని 2 రెమ్మల కరివేపాకు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందే కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను కూడా వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మూత పెట్టి మగ్గనిద్దాము. టమాటా మగ్గేలోపు ఇప్పుడు పల్లీలను ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. టమాటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందులోనే 1.5 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. మనం తినే దాన్ని బట్టి కారం అనేది వేసుకోవచ్చు. ఉడికించి పొట్టు తీసి కట్ చేసి పెట్టిన చామగడ్డ ముక్కలను కూడా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. అడగంటకుండా చూసుకోవాలి. ఇందులో 1/2 స్పూను జీరా పౌడర్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ముందే నేను చింతపండు రసాన్ని తీసి పెట్టాను. ఆ రసాన్ని కూడా ఇందులో వేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మసిలేటప్పుడు ఇప్పుడు ఇందులో మనము పల్లీల పౌడర్ను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఈ వీడియో పాత వీడియో అండి, నేను పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి. బాగా మసిలిన తర్వాత ఇందులో మనము గరం మసాలా, ధనియా పౌడర్ను కూడా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, మనకు ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన చామగడ్డ పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.